రెడ్డిగాన్ల కులస్తులు బీసీ సర్టిఫికెట్లు తీసుకొని మరి ఇక్కడ బీసీల హక్కులను హరిస్తా ఉన్నారని చెప్పి ఏదైతే పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఆరోపణలు వెలువడుతున్నాయో, విమర్శలు వెలువడుతున్నాయో, ముగ్గురు సర్పంచులు మరి ఇక్కడ బీసీ సర్టిఫికెట్ తోటి ఎన్నికైనరు. కాళేశ్వరం కానీ, అదేవిధంగా బొమ్మపూర్ కానీ, అదేవిధంగా ఇక్కడ గుండ్రాజ్పల్లికి సంబంధించి కానీ వీళ్ళందరూ కూడా మరి ఏ విధంగా వీళ్ళు ఈ రకంగా అవి ఏదైతే బీసీ సర్టిఫికెట్లు తీసుకున్నారో దాని మీద పెద్ద ఎత్తున మరి విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి, ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి, కోర్టుకు వెళ్తా ఉన్నారు, బీసీ కమిషన్కి వెళ్తా ఉన్నారు. మరి ఇక్కడ బీసీ కమిషన్ దీనికి తెరదించింది. మరోవైపు చూసుకుంటే గుండ్రాజ్పల్లి సర్పంచ్ అయితే ఏకంగా మరి దొంగ సర్టిఫికెట్ పెట్టుకొని మరి ఇక్కడ ప్రాంతానికే సంబంధం లేని చోట నుంచి సర్టిఫికెట్ తీసుకున్న పరిస్థితిని కూడా చూసినాం. మరి వీటన్నిటి కూడా చరమగీతం పాడుతూ నిన్నటి రోజున బీసీ కమిషన్ మరి ఇక్కడ కలెక్టర్కి ఆదేశాలు జారీ చేసింది. దాంతో కలెక్టర్ కూడా మరి ఏదైతే భూపాల్పల్లి, జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో మాత్రమే ఉన్నారు, మంత్రి నియోజకవర్గానికి సంబంధించి ఇటు పెద్దపల్లి జిల్లాలో రెడ్డిగాన్ల కులస్తులు అనే వాళ్ళు మరి అరుదుగా ఉన్నారు. మరి అటు చూసుకున్నట్టయితే భూపాల్పల్లి జిల్లాకు సంబంధించి కాటారం అయితేంది, మాదేపూర్ అయితేంది, మరి ఇక్కడ ఈ రెండు మండలాల్లో అదేవిధంగా మల్హార్ మండలంలో కూడా రెడ్డిగాన్లు అధికంగా ఉన్నారు. మరి ఇక వాళ్లకు రెడ్డిగాన్ల అనే వాళ్లకు బీసీ సర్టిఫికెట్ ఇవ్వద్దు అని చెప్పి నిన్న రోజున స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది 20వ తేదీ రోజున. మరి ఇక్కడ తెలంగాణ కమిషన్ ఫర్ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎవరికి కూడా రెడ్డిగాన్ల క్యాస్ట్ యాడ్ obtained a BC certificate earlier and if Me Seva centers are issuing BC certificates again on the basis of such earlier certificates, the same is against the instruction of the government. Therefore, the district collector Jayashankar Bhupalpalli district is hereby requested to issue necessary instruction to all the Tahsildars and Me Seva centers not to issue any BC certificates to persons belonging టు ద రెడ్డిగాన్ల క్యాస్ట్ అండర్ ద ఎనీ సర్కమ్స్టాన్సెస్ అని చెప్పి మరి రెడ్డిగాన్ల వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో బీసీ సర్టిఫికెట్లు ఇవ్వద్దు అని చెప్పి మరి ఇప్పటికే ఇష్యూ అయిన వాళ్ళకు కూడా మీ సేవ ద్వారా మళ్ళీ వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఏదైతే ఎంఆర్ఓ సంతకం అవసరం లేకుండానే, కొత్త సర్టిఫికేట్ అవసరం లేకుండానే దాన్నే రీఇష్యూ చేస్తారు. కాబట్టి ఇక నుంచి రెడ్డిగాన్ల వాళ్ళు ఎవరికి కూడా మీరు మరి మీ సేవ వాళ్ళు కూడా సర్టిఫికెట్లు ఇవ్వద్దు, ఎంఆర్ఓ కూడా సర్టిఫికెట్లు ఇవ్వద్దు, పాత సర్టిఫికెట్లు కూడా పరిగణలోకి తీసుకోవద్దు అని చెప్పి మరి భూపాల్పల్లిలో జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ కమిషనర్ కూడా పెట్టిండ్రు. బీసీ స్థానంలో రెడ్డిగాన్ల వాళ్ళు గాన్ల సర్టిఫికెట్ తీసుకొని వచ్చినా కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్పి చెప్పిన పరిస్థితి. దానికి మరి గాన్ల సర్టిఫికెట్ ఉన్నది కదా, బీసీఏ కదా, ఎందుకు యాక్సెప్ట్ చేయరు అని అంటే మరి దానికి ఒక మార్గం ఉన్నది. ఏదైతే లేటెస్ట్ గా మీరు మీ సేవ నుంచి తెచ్చుకోండి అని చెప్పి చెప్పినట్టయితే వాళ్ళు లేటెస్ట్ సర్టిఫికెట్ పోతే ఎట్లాగో మీ సేవ వాళ్ళు ఇయ్యరు కాబట్టి మరి దాంతో మరి ఇక్కడ వాళ్ళను బీసీలో వాళ్ళు బీసీల ఏదైతే హక్కులను హరించడానికి ప్రయత్నం చేస్తుందో దాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా కూడా మరి ఇక్కడ ఈ ముగ్గురు సర్పంచుల వివాదంతో రెడ్డిగాన్ల క్యాస్ట్ అనేది బీసీలలో లేదు అని చెప్పి మరి ఇక్కడ ఆల్రెడీ బీసీ కమిషన్ స్పష్టం చేసి